అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి మండలం శంఖవారపాడు అనే ఒక ఊరి దగ్గర పోలీసులే మద్యం మత్తులో ఒక ప్రైవేట్ కారు నడుపుతూ ఒక ఆటోని గుద్దిన సంఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటం జరిగింది. అంటే పొరపాటున యాక్సిడెంట్ జరిగిందిలేండి అనుకోవటానికి కాదు. ఈ విషయం ఎందుకు తీసుకొస్తున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు, మీరే కాస్త జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే వెహికల్లో పోలీసు వాళ్ళు ఆ ఆటోని గుద్దారో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటమే కాదు, ఆ ఊరి ప్రజలందరూ అక్కడ ఆ కారుని ఆపి ఓపెన్ చేయగా దానిలో మద్యం బాటిల్స్తో పాటు షాకింగ్గా గంజాయి ఉండటం అనేది బయటపడింది. అక్కడికి ఈ గంజాయి ఏదైతే బయటపడిందో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దాన్ని ఫోటోలు తీసి వీడియోలు తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి అద్దంకి సిఐ గారు వచ్చి, ఎవరైనా సరే వీడియోలు తీస్తే మీ అంతు చూస్తాను అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే దానికి ఏం సమాధానం చెప్పాలి? రక్షించాల్సినటువంటి పోలీసులు ఏదైతే ప్రజలు బయట పెట్టాలి అని చూస్తున్నారో వాళ్ళని బెదిరించి మీ అంతు చూస్తాను, ఎవడైనా వీడియోస్ తీశాడంటే మీ మీద కేసులు పెడతాను అనే విధంగా బెదిరిస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు, మీరు మద్యము ముఖ్యంగా గంజాయి లేని ఆంధ్రప్రదేశ్ను సృష్టిస్తా అంటున్నారే, ఇలాంటి పోలీసుల దగ్గర అంత పెద్ద మొత్తంలో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎవరైతే మీ మాట వినట్లేదో వాళ్ళకి దగ్గర పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి తీసుకెళ్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది? సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇలా జరుగుతుంది అంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీరు ఆలోచించండి. వెంటనే ఏదైతే ఆ కారులో దొరికినటువంటి ఎస్ఐల మీద, అదేవిధంగా జనాల్ని భయపెడుతున్నటువంటి సిఐ మీద తక్షణం గనక చర్యలు తీసుకోకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేమందరం సిద్ధమవుతాము. ఇప్పుడే కాదు, చాలా సందర్భాల్లో వీళ్ళ మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ మినిస్టర్ గారు ఎందుకు వెనకేసుకొస్తున్నారో ఆయనకే తెలియాలి. గొట్టిపాటి రవికుమార్ గారు, మీకు కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేశారు అంటే మీరే వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు లెక్క. తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, లేక మీరే ప్రోత్సహిస్తున్నారని ఒప్పుకుంటారో ఒక్కసారి ప్రజలందరికీ తెలియజేయాలని మనవి చేసుకుంటున్నాను.